బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందిందంటూ ఆమె కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కామిపల్లి మండలం సాతని గుడానికి చెందిన మమత ప్రసవం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు ప్రసవం చేశాక తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి చెందింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అందరూ తీస్తారు వీడియో. ఇప్పుడు ఆయన తీస్తుంటే అప్పుడే కాబట్టి మన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందిందంటూ ఆమె కుటుంబీకులు హాస్పిటల్ ఎదురుగా ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి గోవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. గోవింద్, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ చోటు చెప్పవచ్చు. ఏదైతే ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఒక బాధిత మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ముందు మాత్రం బంధువులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాకి సంబంధించి కామెపల్లి మండలంలో సానాథగూడెం చెందిన మమత అనే ఒక మహిళ దాదాపు 20 రోజులు ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత ఈ నెల 1వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఈ నేపథ్యంలో 2వ తేదీన వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడంతోనే ఆపరేషన్ పూర్తిగా వైద్యులు నిర్లక్ష్యంతోనే మృతి చెప్పి బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పురిటి నొప్పులతో వచ్చిన మహిళ దాదాపు 20 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో తనను వైద్యులు సరిగ్గా చేయకపోవడంలో మృతి చెప్పి ఇటు బంధువులు కానీ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసినట్టయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో పేరుకు చెప్తున్నా మాత్రం ఆసుపత్రిలో మాత్రం సరైన వసతులు లేక చాలామంది మహిళలు వచ్చిన నేపథ్యంలో పట్టించుకునే పరిస్థితి చెప్పి ఇటు వివిధ మహిళా సంఘాలు కానీ వీళ్ళు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఏదైనా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం తెలంగాణ ఆసుపత్రిలో ఏదైతే అన్ని వసతులు ఉన్నాయో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నామని చెప్పి ఆరోగ్య శాఖ చెప్తున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఎంఎల్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అదేవిధంగా మహిళా సంఘాల నాయకులు కానీ అందరూ వచ్చి ఆసుపత్రుల ముందు ధర్నా చేశారు. ఏదైతే ఈ మమత అనే ఈ మహిళలకు మృతి చెందడం పట్ల దానికి ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా కఠినంగా శిక్షించాలని చెప్పి వారు మాత్రం ఆసుపత్రుల ముందు నిరసన చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోవింద్. స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అందరూ తీస్తారు వీడియో. ఇప్పుడు ఆయన తీస్తుంటే అప్పుడే కాబట్టి మన దగ్గర ఆయన వీడియో వీడియో కూడా